బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని ఒక నేవీ ఆఫీసర్ అనేది చాలా అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపేశాడు. ఆ బాడీని అనేక పార్టులు చేసేసి పడిసేసాడు. హెడ్ కూడా దొరకలేదు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎలా జరుగుతున్నాయి, ఇంత ధైర్యం వీళ్ళకి ఎలా వస్తుంది? ఒక అమ్మాయిని ఇలా చంపేయడం లేదా ఒక అబ్బాయిని ఇలా చంపేయడం అంటే అది కరెక్ట్ కాదు, అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మనుషులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనుషులం. నీకు రైట్స్ ఎవడిచ్చాడు చంపడానికి? అసలు ఇలా తెలియక ఒక తప్పు చేసాం. సో తెలుసో తెలియక ఒక తప్పు జరిగిపోయింది. సో నువ్వు అనేది ఏంటంటే కరెక్ట్గా దాన్ని అనేది సాల్వ్ చేయడానికి వేరే మార్గాల్లో వెళ్ళాలి తప్ప నీకు ఏది బ్రెయిన్ ఏది పడితే అది చెప్పినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావంటే రేపు పొద్దున్న మనం అనేది ఇరుక్కుపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మైండ్ మీద మనకు కొద్దిగా కమాండ్ ఉండాలి. మన మైండ్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్న ఒక అబ్బాయి వెనకాల వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అండ్ ఆ అమ్మాయిని కూడా అలా చంపడం అనేది మనోడు చేసిన తప్పే. ఏదన్నా ఉంటే డిస్కస్ చేసుకోవాలి. ఏదన్నా ఉంటే ఫేస్ చేయడానికి రెడీ టు ఫేస్. నువ్వు తప్పు చేసావు, నీ భార్య ఉండగా నువ్వు తప్పు చేసావు. సో నీ భార్యని నువ్వు క్షమించమని కాళ్ళు వేళ్ళ పట్టుకొని చేసిన తప్పు అనేది నీ భార్య దగ్గర ఒప్పుకొని ఉంటే మనోడు అనేది జస్ట్ అందరూ కలిపి ఏదో సాల్వ్ చేసేవారు. ఇక్కడ పనికి మాలిన భయం. అరే నువ్వు ఎలాగో తప్పు చేసావు, దాన్ని కప్పపుచ్చుకోవడానికి ఇంకో తప్పు ఎందుకు చేయడం? అంతే కదా. ఇప్పుడు మనం ఒక తప్పు చేసాం. ఒక తప్పు చేసినప్పుడు మళ్ళీ దాన్ని కప్పు ఇంకో తప్పు మీద తప్పు వద్దు. మనం తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతే దానికి ఎండే ఉండదు. ఆపేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫుల్లీ మనకి ఒక గుణపాఠం కావాలి. మనకు గుణపాఠం కావాలి. వాళ్ళిద్దరికీ ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం జరిగింది వాళ్ళిద్దరికి. ఓకే, ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ వరకే ఉండాలి. అది ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ వరకు ఉంటే ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే విధంగా వెళ్తున్నారు. అసలు ఫ్రెండ్స్ యాప్ను వాడద్దు గైస్. అసలు ఈ డేటింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. మీ అద్భుతమైన ఒక జీవితం ఒక ట్రాప్లో పడిపోతుంది, చూసుకోండి. ఎందుకంటే అంతగా సక్రమంగా అనేది వాడుకోకుండా వేరే విధంగా మనం వాడుకుంటాం. యాక్చువల్గా చాలామంది ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే డేటింగ్ యాప్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. డేటింగ్ యాప్స్ అనేది యూస్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. మీరు జస్ట్ మీ మానసికమైన ఆలోచన వల్ల మన మనసు ఎప్పుడైతే దానికి ఒకటి అలవాటు చేసామో దానికి అలవాటు పడిపోయి ఏ వ్యక్తిని అయితే మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నామో, ఏ వ్యక్తిని అయితే మనం అనేది పదే మన సొంత రిలేషన్స్ కన్నా వేరే వాళ్ళని వేరే విధంగా ఇష్టపడుతున్నామంటే ఖచ్చితంగా మనం అనేది అట్రాక్ట్ అవుతుంది. మన మైండ్కి తెలియదు. అందుకే మనకి దేవుడు బుద్ధి అనేది ఒకటి ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధిని